కాబట్టి ఎవరైతే పాపము చేత శాపంలోకి జోగిపోయారో వారందరిని విడిపించబడటం మనం చూస్తూ ఉన్నాం. గారు పాపం చేసినప్పుడు తను ఎందుకో ప్రభు ఆశ వచ్చింది, కానీ ప్రభువారు అతనింటికి రావడం, ఆ ఇంట్లో మౌనంగా కూర్చోవడం జక్కయ్య గారికి ఏం అర్థం కాల. అప్పుడు జక్కయ్య గారు అర్థం చేసుకున్నారు, ఏమని, నేను పాపం చేశాను కాబట్టి ఆ పాపాన్ని నేను ఒప్పుకోవాలి, లేకపోతే ఈయన నా ఇంట్లోకి వచ్చాడన్న మాట కానీ ఏమీ ముట్టుకోవట్లేదు, ఏం మాట్లాడట్లేదు అని అర్థమైపోయింది ఆయనకి. వెంటనే అన్యాయంగా సంపాదించిన సొత్తు అంతా బయటికి తీసి, ఇదిగో ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారందరికీ అంతగా 2 అంతలు ఇచ్చేస్తున్నాను అని పంచిచ్చాడు. అప్పుడు ప్రభువారు, ఇంట్లోకి వచ్చిన ప్రభువారు నోరు తెరిచాడు, ఏమని, ఇతడు అబ్రహాము కుమారుడే. ఇప్పటిదాకా పాపి అన్నారు మీరు ఆయన్ని.